అందరికీ నమస్కారం. శేషిదివసధూసరో గళిత యౌవన కామిని సరో విగత వారిజం ముఖమనక్షరం స్వాకృతే ప్రభుర్ధన పరాయణ సతత దుర్గతి సజ్జన నృపాంగణగత ఖలో మనసి సప్తశల్యాని మే. అంటే చంద్రుడు ఎప్పుడు కూడా పగటి వేళ మనకు కాంతి ఇవ్వడు కదా, రాత్రప్పుడే కాంతిస్తాడు. అలా పగటి వేళ కాంతి లేకుండా మొత్తం కాంతి హీనుడైన చంద్రుడు, అలాగే యవ్వనాన్ని అందాన్ని కోల్పోయిన ముసలి స్త్రీ, అదేవిధంగా ఒక కొలనుకి తామర పువ్వులే అందం, అటువంటి తామర పువ్వులు లేని ఒక కొలను, అలాగే చదువురాని ఒక అందగాడు, అదేవిధంగా ఎప్పుడు చూసినా ధనం మీదే ఎక్కువ ఆశ కలిగిన ఒక ప్రభువు. అంటే ప్రభువుకి ఎప్పుడు కూడా ధనం మీద అత్యాశ ఉండకూడదు, అటువంటి అత్యాశ కలిగిన ప్రభువు, అలాగే ఒక మంచివాడు, మంచి మనసు, సహాయ సహకారాలు అన్నీ ఉండి కూడా ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోయే అటువంటి సజ్జనుడు, అదేవిధంగా రాజు దగ్గర ఉండి రాజుకి ఎప్పుడు మంచి సలహాలు ఇవ్వకుండా కుట్రలు అవన్నీ పన్నుతున్న ఒక దుర్జనుడు. ఈ ఏడుగురు ఉంటే కనుక మనసులో ఎప్పుడు కూడా శూలం పొడుస్తున్నట్టు ఉంటుంది. అంటే ఎవరికి దేనివల్ల అయితే వారి యొక్క ప్రత్యేకత బయటపడుతుందో వారికి ఆ యొక్క ప్రత్యేకత లేకుండా వారు కనిపిస్తే మనకి శూలాలు పొడిచినట్టుగా అనిపిస్తుంది. ఇది ఈ శ్లోకం యొక్క భావం.